తీసుకురండి, కేక్ కట్ చేద్దాం. ఇంకెక్కడి కేకు? ఈ నీలవేణి కేక్ చేస్తాను, క్రాకర్ చేస్తాను అని ఏదేదో చెప్పి ఆఖరికి హ్యాండ్ ఇచ్చింది. అయ్యయ్యో, అంటే ఇక ఈ సెలబ్రేషన్ ఫెయిల్ అయినట్టేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాదు. నీలవేణి, ఏంటమ్మా ఇలా చేసావు? అయ్యగారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు దీపం వెలిగించడంతో మొదలు పెడతాం కదా. అవునమ్మా. అందుకే కొవ్వొత్తులు ఆర్పి కేక్ కట్ చేసే సాంప్రదాయం మనకెందుకు అనిపించింది. అందుకే పెళ్ళయ్యాక 30 వసంతాలు ముగించుకున్న మీ చేత 30 జ్యోతులు వెలిగించి మీ బంధం మరో 30 వసంతాలు ఆ దీపాల్లాగే వెలుగుతూ సాగిపోవాలని ఈ దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలు పెడుతున్నాం అయ్యగారు. నువ్వు సూపర్ అమ్మా. వావ్ నీలవేణి, ఎవరికి రాని ఆలోచన మీకొచ్చింది. ఇట్స్ రియల్లీ గ్రేట్. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ వెస్టర్న్ కంటే అలవాటు మనకెందుకు? పైగా నువ్వు చెప్పిన దాంట్లో చాలా విలువైన విషయం దాగుంది. మీరు కూడా ఏం నాన్న, ఈ నీలవేణి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంటే మీరు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. నీలవేణి చెప్పిన దాంట్లో తప్పే ఉంది కాంచన. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు దీపాలు వెలగాలి, కానీ దీపాలు ఆర్పడం ఏంటి? అది మన సంస్కృతిలోనే లేదు. నీలవేణి చెప్పిందే చేస్తున్నాం. దీపాలు వెలిగించండి పెద్దయ్య గారు, వెలిగించండి అమ్మగారు.